ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకొని. పరిశుద్ధుడా మహోన్నతుడా కృపగల మా తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికే మహిమకరంగా వాడుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ దినాన మరొక తరుణంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపాడు. ఆయన మాటలు మనం ధ్యానించుకున్నట్టుకు పరిశీలించుటకు దేవుడు కృప చూపుతున్నాడు. మీ అందరినీ కలుసుకోవటం ఈ తరుణంలో నాకెంతో సంతోషంగా ఉంది. మేమందరం బాగున్నాము, మీరందరూ కూడా బాగున్నారని తలంచుచున్నాను. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక అంశంలో భాగమై కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. ఏంటి అంటే, పుట్టబోవు శిశువుకు పెట్టబోవు పేరు. పుట్టబోవు శిశువుకు పెట్టబోవు పేరు. ఒక రెఫరెన్స్ మనం చదువుకొని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ఏంటి అంటే, యెషయా ప్రవక్త ప్రవచించినటువంటిది. ఇది ఏంటి అంటే ప్రవచనం. ప్రవచనం అనగా ఏంటి అంటే, ప్రవచనం అనేటువంటిది జరగబోయే దానికోసం ముందుగా చెప్పేటువంటిదే ప్రవచనం. జరిగిపోయిన దాని గురించి చెప్పేటువంటి ప్రవచనం కాదది. జరగబోయే దాని గురించి. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, గమనించాలి. జరిగిన దాని గురించి చెప్పేటువంటిది కాదు ప్రవచనం అంటే. ఫ్యూచర్లో జరుగుద్ది, ఇక ముందుకు జరుగుద్ది అనేటువంటి దాని గురించి చెప్పేటువంటిదే ప్రవచనం. జరగబోయే దానికోసము ముందుగా చెప్పేటువంటిదే ప్రవచనం. అయితే మనం గమనించినట్లయితే, మరి దేవుడు ఈ ప్రవచనం ఎవరి గురించి చెప్పబడింది అనేటువంటి విషయం మనం గమనించాలి. ఎవరి గురించి చెప్పబడింది అంటే, యేసు ప్రభు వారి గురించి చెప్పబడింది. ఈ ప్రవచనం అనేటువంటిది ఎవరి గురించి చెప్పబడుతుందంటే, యేసు ప్రభు వారి గురించి చెప్పబడుతుంది. మరి పరలోకంలో ఉన్న తండ్రి అనే దేవుడు, ఆయన తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా, అందులో భాగంగా యెషయా ప్రవక్త ద్వారా పలికించినటువంటిదే ఈ ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించబోతూ పూనుకొని ఆయన గురించి ప్రవచింపజేశాడు. ఏమని చెప్పాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారికి ఈ విధంగా పేర్లు పెట్టబడతాయి అనేటువంటిది ముందుగా తన పరిశుద్ధ ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. యెషయా గారి మాటని చెప్తున్నాడు అన్నమాట. ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది ప్రియమైన వారలారా. అలాగే ఈ ప్రవచనానికి సంబంధించిన విషయాన్ని కూడా సర్వసత్యం తెలియని అనేకులు కూడా ఏం చెప్తున్నారంటే, యేసుప్రభు వారు పరలోకంలో పుట్టిన దాని గురించి చెప్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఎంతవరకు ఇది సరి అయిన అవగాహన మీరు ఆలోచించాలి. యేసుప్రభు వారు పరలోకంలో పుట్టాడంట. అది దేవుడు ఈయన ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా పలికించాడంట, రాయించాడంట, ప్రవచింపచేశాడని మాటలు మాట్లాడుతున్నారు. ప్రవచనం అంటే ఏంటో తెలుసా అండి? జరగబోయే దాన్ని ముందుగా చెప్పడమే ప్రవచనము. మరి జరిగిపోయిన దాని గురించి దేవుడు కన్నాడని చెప్తున్నారు. వాళ్ళ మాట ప్రకారం వద్దాం. యేసుక్రీస్తుని పరలోకంలో దేవుడు కన్నాడు అని అన్నారు. అలాగే ఆ కన్న విషయాన్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఇది ప్రవచనం కదా. జరగబోయే దాని గురించి చెప్పేటువంటిదే ప్రవచనం. ఈ ప్రవచనము ముందు క్లాసుల్లో మనం తెలుసుకుంటాం. ఇది నెరవేర్పు ఎక్కడ జరిగింది, జరిగిందా లేదా, జరిగితే ఎక్కడ జరిగింది, ఎవరిలో నెరవేర్చబడింది అనేటువంటి దాన్ని ముందు క్లాసులో మనం పరిశీలన చేస్తాం. కాబట్టి ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రవచనం అంటే జరిగిన దాని గురించి చెప్పేటువంటిది కాదు, జరగనటువంటిది, ఇంకా ముందుకు ఫ్యూచర్లో జరిగేటువంటిది, దాని గురించి ముందుగా ప్రవచించినటువంటిదే ప్రవచనం. దేవుడు తన పరిశుద్ధ ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త ద్వారా యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించబోతూ ఆ యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపజేశాడు. ఇది ప్రవచనము. అప్పటికి ఇది ఇంకా జరగల. యెషయా ప్రవక్త ప్రవచించిన నాటికి ఇక్కడ ప్రవచింపబడిన ఏదైతే యేసుప్రభు వారి గురించి ఉందో అది ఇంకా నెరవేర్చబడలేదు, జరగలేదు, ఇంకా ముందుకు జరుగుద్ది అనేటువంటి దాన్ని ప్రవచింపజేశాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా. ఇది గమనించాలి. అయితే
ఒకచోట దేవుడు మరి యేసుప్రభువు మొదటి శతాబ్ద కాలంలో జీవించిన కాలంలో యొర్దాను నదిలో బాప్తిసం పొంది ఒడ్డునకు వచ్చినప్పుడు పరలోకము నుండి ఒక స్వరము మాట్లాడింది. ఎవరు అంటే దేవుడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి ఒక మాట అక్కడ చెప్పడం జరిగింది. దేవుడు మాట్లాడాడు యేసుప్రభువారి గురించి. ఎందుకు ఆనందిస్తున్నాడంటే దేవుని పనిని ప్రారంభించాడు యేసుప్రభువారని ఆనందిస్తున్నాడు. అంటే వినండి, అక్కడ ఏం చెప్పాడు? ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు. అలా అన్న దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు అని అన్న దేవుడు మరలా మాట మార్చి ఈయనే తండ్రి అని అంటాడా? ఒక చోట దేవుని కుమారుడు ఈయన నా ప్రియకుమారుడు అన్న తర్వాత మరొక చోటకు వచ్చిన తర్వాత దేవుడు ఈయనే తండ్రి అంటాడా? మాట మార్చుతారా? అలా కుదరని పని. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఒక చోట అవునని చెప్పి, ఒక చోట ఒకలా చెప్పి, మరొక చోట మరోలా చెప్పడము జరగదు. ఒక చోట అవునని చెప్పి మరొక చోట కాదన్నట్టుగా ఉంటుందా? ఉండదా? పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించాలి, సర్వసత్యాన్ని పరిశీలించాలి. ఏదో గుడ్డిగా ఎవరు చెప్పినా నమ్మేయటం కాదు. అలా నమ్మిస్తూ వస్తే సర్వసత్యం అర్థం కాదు. ఆ ప్రవచనం ఏంటి? ఎవరు చెప్పారు? దేవుడు ప్రవచింపజేశాడు యెషయా ప్రవక్త ద్వారా. ఎవరి గురించి అంటే యేసుప్రభు వారి గురించి. ఆయన్ని లోకాన్ని పంపించబోతూ అప్పటిగా జరగలే, ఫ్యూచర్లో జరుగుద్ది. క్రీస్తు లోకానికి వస్తాడు, వచ్చిన తర్వాత కదా జరిగేటువంటి విషయం గురించి ప్రవచింపజేశాడు. చాలామంది కూడా జరిగిపోయింది, యేసుప్రభు వారు పరలోకంలో దేవుడు కన్నాడు, ఆయన నుండి వేరయ్యాడు, అక్కడ విషయం చెప్తున్నాడు అంటున్నారు. ఎంత భ్రష్టత్వంలో మరి సాతానుగాడు ఉంచాడు వీళ్ళని ఆలోచించండి. మరీ అమాయకులను చేసి వాడుకుంటున్నాడు. ఏం చదువుతున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని? ఏదో లైన్గా ఉండదు బైబిల్ అనేటువంటిది. యెహోవా గ్రంథము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట యెహోవా వాక్యం మీకు దొరుకును. పరిశీలించాలి బైబిల్లో. ఆత్మచేత రాయించబడిన సంగతులను ఆత్మచేత రాయించబడిన సంగతులతో సరిచూసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. అలాగే ముందుకెళ్దాం. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలో కుటుంబాలలో వరుసలు ఉన్నాయి. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే పరలోకంలో ఉన్న దేవుడు ఎవరు అంటే ఆత్మలను గన్న తండ్రి. ఆయన ఎవరు? తండ్రి. ఆత్మలను గన్న తండ్రి ఒకడే ఉంటాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయనే యేసుప్రభువుని పంపించాడు. అలాగే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ములు ఉన్నారు. వీళ్ళెవరు? దేవుని కుమారులు వీళ్ళు. మరి దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా దేవుని కుమారులు అనేటువంటి సర్వసత్యాన్ని గమనించాలి, గ్రహించాలి ప్రియమైన వారలారా. మరి దేవునికి కుమారులు కావాలంటే ఏం చేయాలి? క్రీస్తుని అంగీకరించాలి. ఆయన నామములు నమ్మి బాప్తిసం పొందటం మూలన, వారి పాపాలు కడిగి వేసుకోవటం మూలన పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి దేవుని గృహస్థులుగా అయిన వాళ్ళు దేవుని కుమారులుగా తీర్చబడుతున్నారు. అందుకే అంటాడు అక్కడ, తన్ను ఎందరు అంగీకరించరో, తన్నంటే క్రీస్తుని, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అనగా దేవుడు అధికారం అనుగ్రహించాడు. దేవుని పిల్లలంటే ఉట్టినేనా? ఉట్టినే చెప్తుందా బైబిలు? పరిశుద్ధ ప్రవక్తలు చెప్పారంటే దేవుడు చెప్పినట్టే. బైబిల్ చెప్పిందంటే దేవుడు చెప్పినట్టే. దేవుడు చెప్తున్నాడు దేవుని కుమారులని. ఇది గమనించాల్సిన అవసరం. కుమారులు అంటే ఉట్టిన కుమారులు కాదు, నిజం, ఇది వాస్తవం. దేవుడు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ ప్రవక్తలు చెప్తున్నారు. అంటే దేవుడు చెప్పినట్లే దేవుని కుమారులు అవుతున్నారు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఈ మాట యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12 మాట మనకు కనబడుతుంది ప్రియమైన వారలారా. కాబట్టి ఇది ముమ్మాటికి వాస్తవం అనేటువంటి విషయాన్ని గమనించాలి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగే ఈ లోకాన్ని మొట్టమొదటగా జయించింది ఎవరు అంటే యేసుప్రభు వారు. అందుకే ఒక చోట యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33లో ఒక మాట అంటాడు. శిష్యులతో అంటున్నాడు ఆ సందర్భంలో, ఈ లోకంలో మీకు అనేక శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానన్నాడు. యేసుప్రభు ఈ లోకాన్ని జయించాడు. తండ్రి అప్పగించిన పనిని పరిపూర్ణంగా జరిగించి భూమి మీద ఉండి పరలోకంలో తండ్రిని మహింపరిచాడు. అలాగే మరలా ఈ లోకాన్ని జయించి పరలోకానికి వెళ్ళాడు. తండ్రి మహిమ వలన మృతుల్లో నుండి లేపి దేవుడు ఆయన వద్దకు చేర్చుకున్నాడు. ఆయన కుడిపార్శ్వం ముందు కూర్చుండబెట్టుకున్నాడు తండ్రి. అలాగే మనం గమనించినట్లయితే మరి క్రీస్తుకు వలె మనము కూడా ఈ లోకాన్ని జయించి క్రీస్తుతో కూడా పరలోకం వెళ్ళాలి. క్రీస్తుతో కూడా మరి తండ్రి యొద్ద ఉండాలి అంటే, గొప్ప మహిమలో ఉండాలి అంటే, ఈ లోకాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? అందుకే అంటాడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడును లోకమును జయించును, లోకమును జయించిన విజయము
మన విశ్వాసమే అంటూ తర్వాత చెప్తున్నాడు. యోహాను గారు పత్రిక రాస్తూ మాట్లాడుతున్న మాటల్లోనే 5వ అధ్యాయంలో 4 నుంచి చూసుకుంటే 4-5 వచనాల మాటలు కనబడతాయి. 5వ వచనంకి వచ్చేసరికి అంటాడు, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. మొదట్లో అంటున్నాడు, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, నమ్మేవాడే జయిస్తాడన్నాడు. నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మాలి, విశ్వసించాలి. ఆయన నామం నమ్మి బాప్తిసం పొందటం వలన దేవుని గృహస్థులుగా చేర్చబడతారు, ఈ లోకాన్ని జయిస్తారు. యేసుక్రీస్తు జయించి పరలోకానికి వెళ్ళాడు. ఆయన అడుగుజాడలో మనం కొనసాగాలి. అలా ఈ లోకాన్ని మనం జయించాలి అంటే యేసు దేవుని కుమారుడని నమ్మి తీరాలి, నమ్మి విశ్వసించాలి. ఆయన నామం నమ్మి బాప్తిసం పొందాలి, దేవుని గృహస్థులుగా చేర్చబడాలి. అప్పుడు లోకాన్ని జయించి పరలోకానికి వెళ్తాం. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. యోహాను గారు పత్రిక రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4-5 వచనాలు ఈ మాటలు మనకు కనబడతాయి. అలాగే మనం నిత్య జీవానికి వారసులు కావాలంటే ఎవరెవరిని ఎరగాలి, ఎలా పాసిబుల్ అవుతుంది? అది మరణంలో నుండి జీవంలోని దాటాలన్నా నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఎలా? అందుకే యేసుప్రభువారు మొదటి శతాబ్ద కాలంలో భూమి మీద జీవిస్తున్న కాలంలో యేసుప్రభువారు స్వయంగా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ మరి యేసుక్రీస్తునే తండ్రి అంటున్న సందర్భాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తే తండ్రి అన్నప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తాడండి? పరలోకంలో ఎవరున్నారు? ఎందుకు ఈయన ప్రార్థన చేయాల్సి వస్తుంది? గమనించండి. పరలోకములో ఆత్మలను గల తండ్రి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తుకి మనకి తండ్రి ఆయనే యేసుప్రభువాన్ని లోకాన్ని పంపించాడు. కాబట్టి ఈయన తండ్రికి భూమి మీద ఉన్న యేసుప్రభువారు పరలోకములో ఉన్న తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అంటే తండ్రిని, నీవు పంపిన యేసుక్రీస్తుని అనగా దేవుని కుమారుడు యేసుక్రీస్తుని ఎరుగొట్టయే నిత్య జీవము అంటాడు. యోహాను గారు సువార్త రాస్తూ 17వ అధ్యాయంలో 3వ వచనం మాట కనబడుతుందండి. గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే యేసుప్రభువారు మొదటి శతాబ్ద కాలంలో దేవుని పరిచర్య కొనసాగిస్తున్న దినాలలో అనేకమైన ఇతర సూచక్రియలు చేశాడంట. అవి ఈ గ్రంథమందు లేవంట. మరి ఉన్న సూచక్రియలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈయన ఎవరో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని, ఈయన ఎవరు అనేటువంటిది ఎరగటం కోసం ఇవన్నీ చేయాల్సి వచ్చింది అనేటువంటి బైబిల్ చెప్తున్న సర్వసత్యము. గమనించినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభువారు అంట మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసిన అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదంటాడు. మరి ఏమున్నవి? ఆ ఉన్న సూచక్రియలు ఎందుకు చేశాడు అంటే అప్పుడు చెప్తున్నాడు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిన అంటాడు. ఆ మాట యోహాను సువార్త 20వ అధ్యాయంలో యోహాను గారు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. 20వ అధ్యాయంలో 30-31 వచనాల మాటలు మనకి కనబడతాయండి. అయితే ఏమన్నాడు అక్కడ? మరి సూచక్రియలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే యేసు ప్రభువారు ఎవరు? సర్వోన్నతుడి కుమారుడు, దేవుని కుమారుడు అని ఎరగటం కోసం ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఇది గమనించాలి. అలా అన్నాడు చూడండి. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు వ్రాయబడిన అన్నాడు. అలా అన్నాడే కానీ యేసు తండ్రి అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు అని రాయబడి ఉందండి? లేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిను అన్నాడు. ఈ మాటలు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, మరి క్రీస్తును బండ మీద కట్టబడ్డ మనం ఎక్కడ కట్టబడ్డామంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడ్డామని గమనించాలి. అలా నమ్మిన వాళ్ళు మరొకళ్ళు అంటారు, చెప్తున్న మాట ఏంటంటే బైబిల్ అంతా కూడా చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే అంటుంది. అలాగే దేవుళ్ళు ఇంకా ఉన్నారని బైబిల్ చెప్తుంది. దేవుడు ఒక్కడే అని చెప్తున్న బైబిల్ ఇంకా దేవుళ్ళు ఉన్నారని చెప్తుంది. ఇక్కడ కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి. ఒకే ఒక్క దేవుడు ఎవరు అంటే ఆత్మలను కన్న తండ్రి ఒక్కడే. ఇంకా దేవుళ్ళు ఉన్నారు అంటే ఎవరు అంటే యేసు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు. ఇంకా మనం కూడా దేవుని కుమారులమే. దేవుని కుమారులు ఈక్వల్ కుమారులని దేవుళ్ళు. దేవుడు కన్నాడు అంటే దైవాలనే కంటాడు. ఆ దైవాలే దేవుని కుమారులు. దేవుని కుమారులే దైవములు, దేవుళ్ళు. వీళ్ళు కుమారులైన దేవుళ్ళు అండి, తండ్రి అయిన దేవుళ్ళు కాదు. ఇది గమనించాలి. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన నుండి వేరైన వాడు యేసు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కన్నాడు. ఆయన నుండి వేరే మనము అలా క్రీస్తుని అంగీకరించడం వలన దేవుని కుమారులుగా తీర్చబడుతున్నాము. దేవుని కుమారులు ఈక్వల్ కుమారులని దేవుళ్ళు. దేవుడు కుమారులనే కంటాడు, దైవాలనే కంటాడు, దయ్యాలనే కండు. గమనించాలి. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే మనమందరం కూడా దేవుళ్ళమే, కుమారులమైన దేవుళ్ళం. గమనించాలి. తండ్రి అనే దేవుళ్ళు కాదు ఇక్కడ. తండ్రి అనే దేవుడు ఒక్కడే, ఆత్మలను కన్నా తండ్రి. అది గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ లోకంలో చాలామంది క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అంటున్న మాట ఏంటంటే దేవుడు ముగ్గురుగా ఉండగలడు,
ఇద్దరుగా ఉండగలడు, ఒక్కడుగా ఉండగలడు అనేటువంటి ఒక ఊతపదంగా అయిపోయిందండి. అందరూ కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే సైడ్ పుస్తకాలు చదువుతున్నారు. మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిన పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేశారు. ఇది ఎవడు చేయిస్తున్నాడంటే అపవాదిగాడు చేయిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని నుండే దూరం చేస్తూ సైడ్ పుస్తకాల ద్వారా పక్కకి సైడ్కి లాగేస్తున్నాడు. అంటే వాడి వైపుకి లాగించేస్తున్నారు. వాడి వైపుకి తిప్పుకొని దేవుని మాటలు సర్వసత్యాన్ని తీసివేసి అసత్యాన్ని సర్వసత్యం అన్నట్టుగా ప్రకటింపజేస్తున్న అనేక బోధకులను మరి అపవాదిగాడు వాడుకుంటున్నాడు. వీళ్ళందరినీ కూడా కొంచెం చెప్పడం వచ్చిందనుకోండి, వీళ్ళు బోధకుల్లా ఫీల్ అయిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఒక పుస్తకాన్ని రాస్తారు. అవి వాళ్ళు ప్రకటించేటువంటి బోధ చేసే ఆ దగ్గర అవన్నీ అమ్ముతూ ఉంటారు. అయ్యో అయ్యగారు మరి పుస్తకం రాశారంట అని తీసుకొని ఆయన కన్నీటి సాక్ష్యం కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉందండి, నిజంగా మనం అవి చదివామంటే ఏడుపు వచ్చేస్తే మనకు కూడా అంటారు. ఏమండి, వీళ్ళు రాసిన ఈ సైడ్ పుస్తకం అనేటువంటిది పరిశుద్ధాత్మలో ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికారా? చెప్పండి. మిమ్మల్ని ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని ప్రియ సహోదరి సహోదరులారా అడుగుతున్నా, నేను కాదు వాక్యం అడుగుతుంది. అంటే దేవుడు అడుగుతున్నాడు, ఈ సైడ్ పుస్తకాలు వేసినటువంటి వాళ్ళు, అవి చదువుతున్న వాళ్ళు, వేసిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు దేవుని ఉగ్రతకు పాత్రులు అన్నమాట. నిత్య నరకానికి వెళతారు. పరిశుద్ధాత్మలో ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారా? అలా రాశారు వీళ్ళు. అపోస్తులు, ప్రవక్తలు, క్రొత్త నిబంధన న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉన్నాం. బైబిల్ ఎలా రాయబడింది? మనుషులు పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిన పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేసి సైడ్ పుస్తకాలకు వెళ్ళిపోతారా? సైడ్ అయిపోతారు. వాడు సైడ్ చేస్తున్నాడు, మిమ్మల్ని నరకానికి లాక్కెళ్ళిపోతున్నాడు. చచ్చిన కుక్కని వెనక్కాలు తాడిగట్టి ఈడ్చుకెళ్ళినట్టుగా ఈడ్చుకెళ్తున్నాడు. పరుగులు తీస్తున్నాడు వాడు నరకానికి. గ్రహింపు లేకుండా చేస్తున్నాడు. ఈ బోధించే బోధకులను మరీ అమాయకులను చేసి ఆ అసత్యాన్ని ప్రకటింప చేస్తున్నాడు. వినే వాళ్ళని మరీ అమాయకులు చేసేస్తున్నారు. వీళ్ళకు కూడా గ్రహింపు లేకుండా చేస్తున్నాడు. గమనించాల్సిన అవసరం ఉంది. యేసుప్రభువు భూమిని జీవించిన కాలంలో ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? ఇప్పుడు ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్కడిగా ఉండగలడు, ముగ్గురుగా ఉండగలడు, ఇద్దరుగా ఉండగలడు అంటే ఇదేదో సినిమాల్లో మరి ఎంటర్టైన్మెంట్గా రీలు తిప్పినట్టుగా అవతారాలు ఎత్తేవాడు దేవుడు. తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకు మీకు అర్థం అవ్వట్లేదు? నాకు అర్థం అవ్వట్లేదు. తండ్రి ఉన్నాడు, యేసుప్రభు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఇంకేం అర్థం అవ్వాలి బైబిల్ మీకు? ఒక్కడుగా ఉండగలడంట, ముగ్గురుగా ఉండాలంట, ఒక్కడుగా ఇద్దరుగా ఉండగలడంట. ఆయన ఏంటండి అవతారాలు ఎత్తేవాడు దేవుడు? ఇదే సినిమాలో రీల్ తిప్పినట్టుగా అనుకున్నారా? గమనించాల్సిన అవసరం ఉంది. చాలా దేవుని ఉగ్రతకు పాత్రలకు వెళ్ళిపోతారు. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్న సర్వసత్యాన్ని గ్రహించాలి అని. ఎందుకంటే దేవునికి మరి ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. అందుకే దీర్ఘశాంతం గలవాడవండి కాలాన్ని పొడిగిస్తూ క్రీస్తుని పంపడం ఆలస్యం చేస్తున్నాడు. ఇది ఇంకా గ్రహింపు లేదా? ఇదేమన్నా తెలుసా మీకు? ఇది కూడా చెప్పట్లేదా? కాబట్టి యేసుప్రభువు మొదటి శతాబ్ద కాలంలో బోధ చేస్తున్న దినాల్లో శిష్యులు తనతో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదనేదిగా ఉండాలని అంత కరాఖండికి చెప్పాడు. అటువంటి ఆయన అబద్ధం ఆడతాడా? ఆడడు. దేవుడు ఆడతాడా? ఆడడు. ఆ మాట మత్తయి సువార్త 35వ అధ్యాయం 37లో కనబడుతుంది అన్నమాట. అలాగే క్రీస్తు అలా అన్నాడు. క్రీస్తు అటువంటి ఆయన అవునంటే అవును, కాదంటే కాదనేదిగా ఉండాలి మేము మాట అన్నాడు. మరి దేవుడు ఎలాంటి వాడు అది కూడా గమనించాలి మనం. అది గమనించాల్సిన అవసరం ఉంది. దేవుడు అబద్ధమాడుటకు కొన్ని రిఫరెన్స్ మనం చూద్దాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా అంటాడు. దేవుడు అబద్ధమాటకు మానవుడు కాడంటాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. పశ్చాత్తాపడటం అంటే ఏంటి? ఎవరైనా ఈ లోకంలో తప్పు చేసి అయ్యో నన్ను క్షమించండి అయ్యా, నేను అలా జరుగుద్ది అనుకోలేదు, నన్ను క్షమించండి అయ్యా అంటూ ఉంటారు. తప్పు చేసినాక పశ్చాత్తాపడటం అంటారు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అర్థమవుతుందా? దేవుడు ఎలాంటి వాడు? దేవుడు పరలోక సంబంధి, ఆత్మ సంబంధి, అక్షయుడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. మన తండ్రి భూమి మీదకి ఎప్పుడు కూడా రావాల్సిన అవసరం లేదు. గమనించాలి ఈ విషయాన్ని. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ మాట సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19 మాట కనబడుతుంది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, చెప్తే చేస్తాడు, మాట ఇచ్చి స్థాపింపకుండునా అంటే మాట చెప్తే దాన్ని స్థాపిస్తాడనే మాట అక్కడ చెప్పబడి ఉంది. అలాగే మరి సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 29లో మాట అంటాడు, మరియు
ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు. ఎవరికి ఆధారమైన వాడు? మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. గమనించాలి. అలాగే అపోస్తులైన పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి సంగతిని చెప్తున్నాడండి. అక్కడ 3 పాయింట్లు మనకు కనబడతాయి. ఎందుకంటే బైబిల్ చదువుతున్న దాన్ని బట్టి మనకు గ్రహింపనేటువంటిది వస్తుంది. ఆ మాటలు మనం చూద్దాం. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు, మీలో ప్రకటింపబడింది ఏంటి అంటున్నాడు? దేవుని కుమారుడగు యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడు. బాగా గమనించాలి. మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు, ఆయన అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు. ఆయన ఒక చోట అవునన్నప్పుడు మరో చోట అవునని ఉంటుంది. ఆయన అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, ఆయన అవునని వాడై ఉన్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? దేవుడు నమ్మదగిన వాడు. దేవుడినే సాక్షిగా పెట్టుకున్నారు వీళ్ళు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికారు కాబట్టి, దేవుని శక్తి పొందుకొని రాశారు కాబట్టి, దేవుడు నమ్మదగిన వాడు గనుక కదా, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, ఆయన అవునను వాడై ఉన్నాడు అనేటువంటి ఒక అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ ఎక్కడ చెప్తున్నాడు? 1వ అధ్యాయంలో 18-19 వచనాలు ఈ మాటలు చెప్తున్నాడండి. ఇక్కడ 3 పాయింట్లు మనకు కనబడతాయి. దేవుడు నమ్మదగిన వాడు. వీళ్ళు ప్రకటించిన వాక్యము ఏం ప్రకటించారు? వీళ్ళు ఒక దగ్గర అవునని మరొక దగ్గర కాదన్నట్టుగా ఉన్నది మేము ప్రకటించింది అంటారు. ఏం ప్రకటించాడంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పారు. ఆయన కూడా అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, ఆయన అవునని వాడై ఉన్నాడు అంటాడు ఈ మాట. అలాగే పరిశీలన చేసినట్లయితే కీర్తనల గ్రంథంలో కూడా దేవుడు అబద్ధమాడు అనే మాట కూడా 89వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో 89లో 37లో కూడా మా మాట ఉంటుంది. అయితే ఎంతోమంది మరి ఈ లోకంలో చాలామంది క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఈయనే ఆయన, ఆయనే ఈయన, ఈయనే ఆయన అనేటువంటి అపోహ ఉందండి. బైబిల్ ఎలా రాయబడిందో కూడా వీళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళు కూడా చెప్పడం లేదు. బైబిల్ ఎలా రాయబడింది? ఒకళ్ళు ఆలోచించుకుంటూ శరీర సంబంధంగా రాసింది కాదు. అందుకే అంటాడు పేతురు గారు పరిశుద్ధాత్మ చెప్తున్న మాట, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించాలి. ఏమన్నాడు? ఒకళ్ళు శరీర సంబంధంగా ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ రాసినవి కాదు లేఖనాల్లో ప్రవచనాలు, అది ముందు గ్రహించండి అని అన్నాడు. ఆ తర్వాత 21వ వచనం అంటాడు, ఏలయనగా ఎలా రాయబడిందంటే మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి అంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికారండి ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఎలా రాశాడు అనేటువంటిది ఆ మాట పేతురు గారు 2వ పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 20-21 మాట మనకు కనబడుతుంది. అలాగే యేసు ప్రభువు వారు ఒక సందర్భంలో మార్తా మరియా సహోదరుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు, వాళ్ళు చనిపోయిన తర్వాత 3-4 దినాలు అద్ది. మరి ఈయన గురించి ఆయన వచ్చాడు ఊర్లోకి ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చిన తర్వాత నువ్వు ఉన్నట్లయితే సహోదరుడు చనిపోడు అని చెప్పడము. ఆ తర్వాత మరలా మార్త అంటది, ఏమంటది? నువ్వు వేడుకొని అట్లా ఏదైనా దేవుడు నీకు అనుగ్రహిస్తాడంటాడు. అప్పుడు యేసు ప్రభువు వారు మరి నీ సహోదరుడు మరలా లేచును అంటాడు. అన్నప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఆవిడేమంటుందంటే అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అంటాడు. అంత్యదినం అంటే అర్థం ఏంటి? ఇక్కడ లోకానికి అంత్యదినం అనేటువంటి విషయం గమనించాలి. ఇది ఆవిడ చెప్పింది అక్కడ. అందుకు యేసు ప్రభువు వారు ఒక విషయం చెప్పాడు ఇక్కడ. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 మాటలు ఉంటాయి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. చాలామంది తెలియక లాజర్ని బ్రతికించినట్లుగానే మరలా శరీర సంబంధంగా బ్రతికిస్తాడు అనుకుంటున్నారేమో. ఇది కానే కాదు. అక్కడ దేవుని కుమారుడుగా ఆయన సూచక్రియలు అప్పుడు అద్భుత కార్యాలు చేస్తున్న దినాల్లో అవి ఆయన దేవుని ఇష్టం నెరవేర్చే భాగంగా అతను లేపాల్సి ఉంది కాబట్టి లేపాడు అంతే. అలా అందరూ లేపలేదు, అది గమనించాలి. యేసుప్రభువు ఏం చెప్పాడు అక్కడ? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకునంటే, చనిపోయినంటే లాజరు చనిపోతే లేపినట్టు కాదు. ఇక్కడ ఆత్మ సంబంధంగా చనిపోయిన వాడు బ్రతుకును అన్నాడు యేసుప్రభువు. ఆ మాట అక్కడ గమనించాలి.
నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకునంటే ఆత్మ సంబంధంగా చనిపోయిన వాడు, శరీర సంబంధంగా జీవించి ఉన్నవాడు, ఆత్మ సంబంధంగా మృతుడైన వాడు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అంటే క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళేటువంటి పరిస్థితి, నిత్య నరకానికి వెళ్ళడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నువ్వు నమ్ముచున్నావంటే నమ్ముచున్నావని మారుతుంటుందన్నమాట. కాబట్టి ప్రియమైన వారలారా, మనం పరిశీలన చేసేటువంటిది ఏంటి అంటే పుట్టబోవు శిశువుకు పెట్టబోవు పేరు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి ఆ ప్రవచనము ఏంటి అంటే యేసు ప్రభువారి గురించి ఆయన లోకానికి పంపించబోతూ పూనుకొని యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు పలికించాడు. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాటలు. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఈ లోకంలో పేరు పెట్టబడతాయి ఇలాంటి అనేది జరగబోయే ముందు, జరగక ముందే ప్రవచింపజేశాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా. ఈ మాట గమనించాలి. యెషయా గ్రంథం 9:6 మనం పరిశీలన చేసుకున్న మాట. దాన్ని ఎన్నో విధాలుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. కాబట్టి ఇక్కడ చెప్పబడింది ఏంటంటే క్రీస్తుకు పెట్టబడునని ఉంది అంతే. అంటే క్రీస్తు ఈ లోకంలో ఈ విధంగా క్రీస్తుకు పేర్లు పెట్టబడతాయి అనేది మనం గమనించాలి. అంతేగాని క్రీస్తే తండ్రి అని కాదు ఇక్కడ, క్రీస్తే తండ్రి అని కాదు ఇక్కడ, క్రీస్తుకు పేర్లు పెట్టబడతాయి అనేది గమనించాలి. అయితే ఏ దేవునికి కానీ యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్మనికి కానీ వీళ్లకు పెట్టబడిన పేర్లు ఏంటి అంటే వాళ్ళు కలిగి ఉన్న మహిమను బట్టి, వారు కలిగి ఉన్న మహిమను బట్టి పెట్టబడుతున్న పేర్లు ఇవి. శరీర సంబంధంగా ఉన్నాం కదా, మనం అర్థమవ్వాలి అని రాయించాడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి. ఆయన భుజమైన రాజ్యభారం ఉందంటే ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆయన ఈ లోకానికి వస్తాడు. మన నిమిత్తము మనందరం మోయాల్సిన భారాన్ని దేవుడు ఆయనకు శరీరం అమర్చి ఆ శరీరం ముందు శిక్ష విధిస్తాడు. అవి జరగకముందే రాకముందే ఈ లోకానికి రాకముందే మనందరి కోసం తన కుమారుని అర్పించడం కోసం, బలియాగంగా చేయడం కోసం మరి దేవుడు పూనుకొని పంపించబోయే ముందు యెషయా ప్రవక్త ద్వారా పలికించాడండి. ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో ఆలోచించండి. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేసినప్పుడు అతని ఆలోచనలు, తలంపులు, అతని గుణలక్షణాలు ఎలాంటివి? దొంగవి. దొంగతనం చేశాడు కాబట్టి అతనికి ఒక పేరు పెడతారు. ఏంటో తెలుసా? దొంగ 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 అంటారు. అంతేగాని ఆ దొంగతనం చేసిన వాడిని పట్టుకొని దొర అంటారా? అతను చేసిన కార్యం అటువంటిది. అతను కలిగి ఉన్న ఆలోచనలు, తలంపులు, గుణలక్షణాలు ఏంటి అంటే ఆ తత్వం ఏంటి అంటే దొంగ తత్వం కలిగి ఉన్నాడు. దొంగతనం చేశాడు కాబట్టి దొంగ అని పేరు పెట్టబడుతుంది. కాబట్టి దేవుని తత్వం కలిగి ఉన్నవాడు, దేవుని దైవత్వం కలిగి ఉన్నవాడు యేసు ప్రభువు ఈ లోకానికి రాబోతున్నాడు. మరి ఈ లోకంలో జీవించే పరిస్థితిని బట్టి మన నిమిత్తం ఆయన ఎన్నో బాధలు పడాలి, శ్రమ పడాలి, ఎన్నో శివరాఖరికి సిలువలో ప్రాణం కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ దేవుని తెలుసు కాబట్టి తెలిసే ఆయన పంపిస్తున్న మన నిమిత్తం మనకు అప్పగిస్తున్నాడు. కాబట్టి యెషయా ప్రవక్త ద్వారా పలికించినటువంటిదే ప్రవచనము. ప్రవచనం అంటే జరగక ముందు జరగబోయేదాన్ని చెప్పడమే ప్రవచనం అంటాం. ఇది గమనించాల్సిన అవసరం ఉంది ప్రియమైన వారలారా. కాబట్టి అందుకంటాడు మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని ఉంది. ప్రియమైన వారలారా, మరోసారి కలిసినప్పుడు పుట్టబో శిశువుకు పెట్టబో పేరు అనేటువంటిది రెండవ భాగంలో మరికొన్ని మాటలు కూడా మనం పరిశీలన చేద్దాము. ఎంతో విలువైన సమయాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఈ వీడియోని లైక్ చేసి దేవుని పనిలో పాలి భాగస్తులు అవ్వాలని మిమ్మల్ని ప్రభు పేరిట కోరుతున్నాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సర్వసత్యాన్ని గ్రహించాలి. ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాటలు కాదు, బైబిల్ బోధేంటి, బయట బోధేంటి అని తెలియపరచడం కోసమే దేవుడు ఈ రీతిగా ప్రకటింప చేస్తున్నాడు. దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఉద్దేశం కాబట్టి చెప్పడము జరిగింది. కాబట్టి ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. మీ అందరికీ క్రీస్తు నామములో ఒకసారి వందనాలు.